నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఎకోరేస్ ఎనర్జీ సంస్థ 27,000 కోట్ల పెట్టుబడులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో ఒప్పందాలు. నేషనల్ హెరాల్డ్ అతిపెద్ద కుంభకోణం. కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గుమాలిన చర్యన్న కిషన్ రెడ్డి. గ్రూప్ 1 పరీక్షలో భారీ స్కామ్. సిబిఐ విచారణ చేయించాలన్న కౌశిక్ రెడ్డి. రేపు సిట్ విచారణకు విజయసాయి రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించనున్న సిట్. తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మిత రీపోస్ట్ చేశారు. అందులో హెచ్సియు మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లుంది. అలాగే వాటి ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫోటోగా తేల్చారు. ఈ మేరకు ఐఏఎస్ స్మితా సబర్వాల్కు నోటీసులు ఇచ్చారు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కంచగచ్చిబౌలి భూమికి సంబంధించి ఏదైతే వివాదం నెలకొన్నప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారో వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకున్నట్టుగా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే స్మితా సబర్వాల్ ఐఏఎస్ కూడా పోలీసులు అయితే నోటీసులు అందించినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, ఏదైతే హెచ్సియు భూములు, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఇప్పటికి కూడా వివాదం కొనసాగుతుంది. అటు సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి నివేదికను హైకోర్టు రిజిస్టార్ సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇటు ప్రభుత్వానికి కూడా కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గచ్చిబౌలి కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇది ప్రభుత్వ భూమిగా 20 ఏళ్లుగా దాన్ని పాడుపడ్డది కాబట్టి అక్కడ చెట్లు మొలిచాయి కాబట్టి అది అటవిక ప్రాంతంగా మారింది తప్ప అది అటవీ భూములు కాదని చెప్పేసి కూడా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రజల్ని కానీ ఇటు సుప్రీంకోర్టును కానీ కోర్టులను కానీ తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, ఫేక్ ఫోటోలు, అదేవిధంగా ఏ ఫోటోలు పోస్ట్ చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన సమీక్షలో చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కొక్కరికి కూడా నోటీసులు పంపిస్తే మనం చూసాం. నిన్న ప్రశాంత్, టీఆర్ఎస్ సంబంధించిన ప్రశాంత్ కూడా నోటీసులు అందించారు. నిన్న పోలీస్ స్టేషన్లో నిన్న నైట్ వరకు కూడా ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా అగ్రవాల్ కూడా నోటీసులు అందజేయడం జరిగింది. ఏదైతే కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ భూముల మీద బుల్డోజరు, దాని ముందు నెమళ్ళు తిరగలాడడం లాంటివి ఫోటోలు ఆమె రీపోస్ట్ చేయడం జరిగింది. ఆ రీపోస్ట్కి సంబంధించి కూడా ఆమెకి స్మితా సబర్వాల్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. పోలీసు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. మనకి స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అందులోకి రీపోస్ట్ కాబట్టి మరి ఆమె హాజరవుతారా లేదా అడ్వకేట్ ని పంపిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కి నోటీసులు పంపించడం అనేది మామూలు విషయం కాదు. ఆమె
కోర్టు అంటే పోలీసులు విచారణ కూడా హాజరవుతారా లేదో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసు మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మన సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఆమె ఏ విధంగా తీసుకుంటారో, సో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఈ కేసుని ఏ విధంగా చూస్తారని కూడా చూడాలి. ఎందుకంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఏదైనా ఒక కేసు కానీ ఒక ఆరోపణ కానీ వచ్చినప్పుడు మొత్తం అసోసియేషన్ సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు స్మితా అగ్రవాల్ విషయంలో సీనియర్ ఐఏఎస్ కాబట్టి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పోస్టులు కూడా నిర్వహించింది కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ వర్గం ఏమంటుందో చూడాలి. మరి స్మితా అగ్రవాల్ ఈ విషయానికి హాజరవుతారా లేదా, హాజరవుతే ఏమని చెప్తారన్నది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనైతే లైమ్ లైట్లో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఆమెను ఒక ఎంత పక్కకు పెట్టినట్టుగా, ఆమెను కొంచెం ప్రాధాన్యతను తక్కువ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం ఏదైతే వివాదంలో ఉందో ప్రభుత్వానికి సంబంధించిన భూమికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయో ఆ అంశానికి, సున్నితమైన అంశానికి సంబంధించి ఐఏఎస్ అగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి స్మితా సబర్వాల్ ఈ పోస్టును మళ్ళీ రీపోస్ట్ చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందించబోతోంది? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఓకే, దాని ప్రాబ్లం లేదు. గత ప్రభుత్వంలో కీలక పాత్రలు నిర్వహించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే గత ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తారో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ లో పెట్టడం సహజంగానే జరుగుతున్న పరిణామం. అయితే ఇప్పుడు నోటీసు అందించడం అనేది కూడా ఇప్పుడు చర్చించాల్సిన విషయం. ఇంకోటి, ఆమె రీపోస్ట్ చేసింది. ఆమె ఆమెగా ఏది సోషల్ మీడియాలో పెట్టలేదు, రీపోస్ట్. అంటే కొంతమంది కొన్ని పోస్టులు పంపించడం సోషల్ మీడియా పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఆమె చేసిందా, లేకపోతే కావాలని ప్రభుత్వాన్ని నిలుపున పెట్టేందుకు ఆ విధంగా చేసిందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చూసి ఆలోచించి దీనివల్ల జరిగే పరిణామాలను తెలుసుకుని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పరిణామాలు ఊహించి చేసిందా లేదా కావాలని ప్రభుత్వాన్ని ఇరికించిందా అనేది కూడా పోలీస్ విచారణలో తేలుతుంది. ఇది ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు విచారణ నిమిత్తం ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరోసారి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెంట ప్రియాంక కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి వాద్రాకు ఈడీ నోటీసులు జారీ చేసి తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు అందించిన అనంతరం ఆయన నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 5 గంటల పాటు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయగా హాజరు కావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట ప్రియాంక కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక లోపలికి వెళ్తుండగా ప్రియాంక ఆలింగనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఆ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి కేసులో రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వాద్రా కూడా ఈడీ కార్యాలయానికి విచారణకు వెళ్ళినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, ఏదైతే ప్రియాంక కొత్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు 2వ రోజు హాజరు కావడం జరిగింది. నిన్న మొదటి రోజు చూసాము 9 గంటల పాటు విచారణ కొనసాగింది. 2వ రోజు కూడా హాజరు కమ్మని ఈడీ ఆదేశాలతో ఈ రోజు కూడా హాజరు కావడం జరిగింది. రాబర్ట్ వాద్రాతో పాటుగా ఆయన సత్యమణి ప్రియాంక గాంధీ కూడా ఆయన వెంట వెళ్ళడం జరిగింది. అయితే గుర్గావ్ కేసుకు సంబంధించి ఈ
ల్యాండ్ స్కామ్ జరిగింది 2004 నుంచి 2014 లోపల అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరగడం జరిగింది. అంటే 5 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పంచాయతీలో తీర్మానం చేసి పంచాయతీకి సంబంధించిన 5 ఎకరాల భూమిని రాబర్ట్ వద్రాకు ఏదైతే రాజీవ్ గాంధీ ట్రస్ట్ కోసం అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మరుక్షణంలోనే అంటే ఒక 24 గంటల్లో దాన్ని మ్యూటేషన్ కింద దాన్ని మారుస్తూ ఏదైతే డిఎల్ఎస్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే రాబర్ట్ వద్రాకి 7 కోట్ల విలువైన భూములు అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ మ్యూటేషన్ జరిగిందో 24 గంటల్లో మ్యూటేషన్ జరిగింది. మ్యూటేషన్ విలువ కూడా 51 కోట్లు. అంటే 51 కోట్లకి అంత ల్యాండ్ అమ్మడం అనేది ఇక్కడ ఈడీ చాలా సీరియస్ గా తీసుకున్నది. సో ఈ కేసుకు సంబంధించి డిఎల్ఎస్ గా రాబర్ట్ వద్రా విషయంలో ఈడీ చాలా సీరియస్ గా తీసుకుని ఈ కేసు విచారణ ప్రారంభించింది. అయితే ఏప్రిల్ 8నే విచారణకు హాజరు కావాల్సినప్పటికీ కూడా అప్పుడు హాజరు కాలేదు. మళ్ళీ నోటీసులు పంపించిన తర్వాత నిన్న హాజరు కావడం జరిగింది. ఈరోజు కూడా హాజరు కావడం జరిగింది. అది వాంగ్మూలం అంతా అంటే గురుగాం కేసుకు సంబంధించి ఏదైతే ల్యాండ్ స్కామ్ ఉందో ఆ ల్యాండ్ స్కామ్ లో ఏ విధంగా ల్యాండ్ జరిగింది, ఎవరెవరు ఎంత చేతుమారాయి, ఎవరికి ఎంత భాగస్వామ్యం ఉందన్న దాని మీద మొత్తం ఈడీ ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానాలు రాసిచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఒకరోజు ముందుగానే విచారణకు హాజరు అవుతానని తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని, అందువల్ల రేపు విచారణకు వస్తానని తెలిపారు. విజయసాయి విన్నపానికి సిట్ అధికారులు అంగీకరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఒకరోజు ముందుగానే విచారణకు హాజరు అవుతానని తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని, అందువల్ల రేపు విచారణకు వస్తానని తెలిపారు. విజయసాయి విన్నపానికి సిట్ అధికారులు అంగీకరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఒకరోజు ముందుగానే విచారణకు హాజరు అవుతానని తెలిపారు.
ఈ మేరకు సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని, అందువల్ల రేపు విచారణకు వస్తానని తెలిపారు. విజయసాయి విన్నపానికి సిట్ అధికారులు అంగీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, విజయసాయిరెడ్డిని మళ్ళీ ఆ సిట్ అధికారులు విచారణకు పిలిచినట్టుగా తెలిసింది. గత 2 పర్యాయాలను సిట్ అధికారులు విచారణ చేసిన అనంతరం మళ్ళీ ఆ విచారణ కూడా పిలిచినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏపీ లిక్కర్ భారీ లిక్కర్ స్కామ్లు అయితే తీగలాగకపోతే దొంగ కదిలినట్టు ఒకరొకరు పేర్లు అయితే సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం కాశీరెడ్డి అయితే తన బామ్మార్ది, తన భార్య ఇద్దరు కలిసి విదేశాలకైతే పారిపోయినట్టు తెలుస్తుంది. దీనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి సిట్టాధికారులు కూడా విదేశాలకు వెళ్తున్నట్టు సమాచారం ఉంది. అదే కోణంలోనే విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఈ నెల 18వ తారీఖు రోజు రావాలని చెప్పి ఆయనకు నోటీసులు అందజేయడం అయితే జరిగింది. కానీ అతనికి వేరే ఆ రోజు పని ఉండడంతో ఒక రోజు ముందు వస్తానని చెప్పి సిట్టాధికారులకు తెలియజేయడంతో రేపు ఉదయం 10 గంటలకు సిట్టాధికారుల ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని సేకరించి రేపు ఉదయం నుంచి రాత్రి వరకు విజయసాయి రెడ్డి అయితే పూర్తి విచారణ చేపట్టే విధంగా అయితే సిట్టాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ చందు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో 5 గంటల పాటు శ్రవణ్ రావును అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకోసారి శ్రవణ్ రావును సిట్ బృందం విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఏదైతే శ్రవణ్ రావుని ఈరోజు ఉదయం విచారణకు పిలిచినటువంటి సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి దాదాపు 5 గంటల పాటు అయితే విచారణకు పిలిచినట్టుగా తెలిసింది. మరోసారి విచారణకు కూడా హాజరు కావాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంతకు శ్రవణ్ రావును పోలీసులు సిట్ అధికారులు ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడిగారు? దాని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఓకే సంపత్, జూబ్లీ పోలీస్ స్టేషన్ లో అయితే ఈ రోజు ఉదయం 10 గంటల 11:30కు అయితే శ్రవణ్ రావును పోలీసులు విచారణ చేపట్టారు. శ్రవణ్ రావు తన సెల్ ఫోన్ లో అప్పుడు బై ఎలక్షన్ లో వాడిన 2 సెల్ ఫోన్లను డాటాను డిలీట్ చేసినట్టు పోలీసులు అయితే గుర్తించారు. ఈ సమాచారాన్ని మళ్ళీ రీఎంట్రీవ్ చేసేదానికి పోలీసులు అయితే ప్రయత్నించడం వల్ల ఆ డాటా అయితే రికవరీ కాలేదు. శ్రవణ్ రావు విచారణకు సహకరించకుంటే తన నాట్ టు అరెస్ట్ రిలీఫ్ కొట్టేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలు అయితే సిట్టాధికారులు పోలీసులు అయితే ఆలోచనలో ఉన్నారు. ఈ శ్రవణ్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరి సెల్ ఫోన్ లో నెంబర్లను ట్యాపింగ్ చేశాడనే కోణంలో ఈ రోజైతే దర్యాప్తు అయితే ముమ్మరంగా చేపట్టారు. ఆ దర్యాప్తులో అతను నోరు మెదపలేదని చెప్పి అయితే సమాచారం తెలుస్తుంది. అంటే ఎలాంటి వ్యక్తిగత విషయాలు కానీ ఫోన్ నెంబర్లు కానీ సిట్టాధికారులకు చెప్పలేదనేది అయితే తెలుస్తుంది. పోలీసులకు విచారణలో ఇతను నోరు విప్పితే కీలక పరిమాణాల అవకాశాలు ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇతను చెప్పకపోవడంతో అంటే కోర్టును ఆశ్రయించాలనే ఉద్దేశం అయితే పోలీసుల యోచనలో ఉన్నారు. మళ్ళీ మార్చి 29 నుంచి ఇప్పటి వరకు అయితే 4 సార్లు సిట్టాధికారుల ముందు అయితే శ్రవణ్ రావు హాజరయ్యారు. ఈ నెల 9న సిట్టాధికారులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత ప్రధానంగా గత ప్రభుత్వంలో ట్యాపింగ్ గురికైన ఫోన్ల నెంబర్లు వాటిని ప్రణీత్ రావు టీమ్ కు పంపిన మొబైల్ నెంబర్లను ఆధారంగా శ్రవణ్ రావును ప్రశ్నించారు. సోదాల టైంలో శ్రవణ్ రావు ఇంటి నుంచి సీజ్ చేసిన 3 ఫోన్ల డేటా
రికవరీ సిట్ అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగానే మరోసారి విచారించేందుకు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఇతనైతే సిట్ అధికారులకైతే సహకరించడం లేదని అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పుడు ఎవరైతే శ్రవణ్ రావు ఉండడం కీలకంగా ఆయన పూర్తి నెంబర్లు కానీ అక్కడ ఆ రోజు బై ఎలక్షన్ లో జరిగిన విషయాలు కానీ ఆయన స్వయంగా వెల్లడిస్తే కానీ సిట్ అధికారులు ఈ దర్యాప్తు ముందుకెళ్లే అవకాశం ఉంది. సంపత్ అయితే చందు, మరి శ్రవణ్ రావు దాదాపు 5 గంటల పాటు శ్రవణ్ రావుని విచారించినటువంటి సిట్ అధికారులు అతని నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టుకోలేకపోయారా? ఒకవేళ అతను కూడా ఈ యొక్క సిట్ విచారణకు సహకరించకపోతే వాళ్ళైతే పోలీసులు నాటు అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్తున్నారు. కానీ వీటితో పాటు శ్రవణ్ రావు నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకురావడానికి అతను ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనతో పాటు ఎవరెవరు ఇంకా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు, ఎవరెవరు ఫోన్ నెంబర్లు వీళ్ళు ట్యాపింగ్ చేశారని వివరాలని తన యొక్క ఫోన్లను అయితే 3 ఫోన్లను రికవర్ చేసినట్టుగా మీరు చెప్తున్నారు. మరి వాటిని ఏ రకంగా రిట్రీవ్ చేసేటువంటి అవకాశం ఉంది? దానికి అనుగుణంగా అధికారులు ఏ రకంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే ఇప్పటి వరకైతే శ్రవణ్ రావు పోలీసులకు సిట్ అధికారులకు సహకరించినట్టయితే తెలుస్తలేదు. 4 సార్లు సిట్ అధికారుల ముందు అయితే వచ్చాడు కానీ ఎలాంటి సమాచారం అయితే ఈయన ఇప్పటి వరకైతే పోలీసు కానీ ఇక్కడ సిట్ అధికారులకు చెప్పడం లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ నెల 28 తారీఖున సిట్ అధికారుల ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇప్పుడు ఈ నెల 28 తేదీ వరకు అమల్లో ఉండడం వల్ల నాట్ అరెస్టు ఆర్డర్ పై కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత ఇతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీసులు అయితే ఇంకో ఆలోచన విధానం అయితే ఆలోచిస్తున్నారు సార్. సంతోష్. ఓకే, థ్యాంక్ యూ చందు. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ అతిపెద్ద కుంభకోణమని ఆయన అన్నారు. దీనిపై కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. నెహ్రూ కుటుంబం దేశాన్ని లూటీ చేయడం తప్ప ఏం చేయలేదని ఆరోపించారు. చట్టాలు వీరికి చుట్టాలా అని ప్రశ్నించారు. చట్టాల నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించింది స్వతంత్ర సమరయోధులు సొంతంగా చందాలేసుకొని ఈ యొక్క పత్రిక స్థాపిస్తే ఈరోజు దానిని అక్రమంగా దొడ్డెదారిన చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ నేరాలు చేస్తూ ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నీ కూడా కన్వర్ట్ చేసుకొని ఈరోజు నేరం చేస్తే దాని మీద విచారణ జరపొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా మనం చేస్తాం. ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద, నీతి మీద, నిజాయితీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు, ధర్నాలు చేయరు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. బోఫార్స్ కుంభకోణం నుంచి ఇవాల్టి నేషనల్ హెరాల్డ్ టీజీ రెడ్కోతో ఎకోరైస్ ఎనర్జీ, జీపీఆర్ఎస్ ఆర్ఏ సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు ఎంఓయూలపై సంతకాలు చేశారు. 27,000 కోట్ల రూపాయలతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఎకోరైస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 2,000 కోట్ల రూపాయలతో 15 జిల్లాల్లో బయోగ్యాస్ ప్రాజెక్టులకు జీపీఆర్ఎస్ ఆర్ఏ ఒప్పందం చేసుకుంది. కంపెనీలు అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా దావోస్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ న్యూ ఎనర్జీ పాలసీని ఆధారంగా చేసుకొని సన్ పెట్రో సంబంధించినటువంటి కంపెనీ 3,400 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఒక ఎంఓ చేయడం జరిగింది. అట్లాగే మెగా కంపెనీ వారు కూడా
1500 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ 7500 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా ఎంఓ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఆ రెండు కంపెనీలు ఈరోజు వాళ్ళ సర్వే చేసుకుంటూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో అవన్నీ కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా న్యూ ఎనర్జీ పాలసీలో పొందుపరిచినటువంటి అనేక అంశాలని మీకు వెసులుబాటుగా చేసుకొని అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ డీవియేట్ కాకుండా ముందు పోయే ప్రయత్నంలో మీరు ఉండండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీఆర్ అష్యూరింగ్ యూ వీ విల్ క్లియర్ all the ways for you to set up your own plants at the earliest in the state of Telangana, so that it will go fast and fructify all these schemes what all you are dreaming to set up the plants here. And I particularly appreciate the Government of India, Indian Oil Corporation, the public sector undertaking, both oil companies are there as your partners, so it will be definitely helpful to the state and to the country also. And biocompressed gas గురించి మీరు చెప్తా ఉన్నారు. ఇది ప్యాడీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 పరీక్షలో భారీ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. మొత్తం 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాస్తాయి. 21,103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి రిజల్ట్ ఇస్తారా అని నిలదీశారు. యూపీఎస్సీలో ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఒకటే హాల్ టికెట్ ఉంటుందని, మరి ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్కు ఎందుకు వేర్వేరుగా హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం, పూర్తి స్కాములు చేస్తున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్కాములే చేస్తూ ఉంది. నేను చెప్పిన దానికి పక్క ఆధారాలతో నేను బయట పెట్టినా, దాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎస్, తమిళనాడు దాడి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ 20,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,103 మంది రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఆ ఎక్స్ట్రా 10 మంది ఉన్న దాంట్లోనే నాకు తెలిసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలు ఆ 10 మంది ఎక్స్ట్రాల దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఉన్నదని నేను ఆరోపణ చేస్తున్నా, బరాబర్ చేస్తున్నా. దాని మీద ఎంక్వైరీ అయ్యి మీకు దమ్ముంటే దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇలా కనీసము రాముల్ నాయక్ గారు చెప్పింది కూడా నిజం ఉన్నదని లేదు కదా. ఆయనేమో వాళ్ళ కోడలు 18 గంటలు చదివిందని చెప్తుండు, వాళ్ళ కోడలేమో స్వయంగా నేను రోజుకి 5 గంటలే చదువుకున్నాను ఏమో చెప్తుంది. మరి ఏది నిజము? ఇవన్నిటి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. రెండోది, ఇలా మీ పబ్లికేషన్లో మీ నోటిఫికేషన్లోనే మళ్ళా చెప్తా ఉన్నాను, నేను సవాల్ విసురుతా ఉన్నాను, మళ్ళా చెప్తా ఉన్నాను, ఉర్దూలో మీరు 9 మంది ఎగ్జామ్ రాశారని ఫస్ట్ చెప్పిర్రు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.